నమస్కారం సిక్కలు హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా శుక్రవారం అరసవేలలోని ఇంద్ర పుష్కరిణిలో ఉషా ఛాయా పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి తెప్పోత్సవంను అధికారులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయం నుండి స్వామివారి ఉత్సవమూర్తులను మేళ తాళాలు మంగళ వాయిద్యాలతో ఇంద్ర పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. హంసనాభపై ఉంచి ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో ఉత్సవాన్ని ప్రారంభించారు. పుష్కరిణిలో 12 సార్లు ప్రదక్షిణ నిర్వహించారు. స్వామికి శ్రీచక్రార్చన నిర్వహిస్తూ పండితుల వేద మంత్రాలతో భక్తుల జై జై ద్వానాల నడుమ నావికోత్సవం కన్నుల విందుగా సాగింది. ఓం నమో భాస్కరాయ అంటూ భక్తులు పుష్కరిణిలో దీపారాధన చేశారు. మరోవైపు వైజయంతి మండపంలో కళాకారులు నృత్య గానాలతో స్వామికి స్వాగతం పలికారు. తెప్పోత్సవం అనంతరం భక్తులు క్యూలో బారులు దిరి బంగారు ఆభరణాలతో అలంకరించిన స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అనివెట్టి మండపంలో క్షీరాబ్ది వ్రతం, మంత్రపుష్పం, అర్చన, అటుకుల నివేదన, విన్నపాలు, నక్షత్ర దీపారాధన, నీరాజనం సమర్పించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, ఆలయ పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జయంతి ఉత్సవం ఈరోజు నగరంలోని స్థానిక పెద్ద మందిరంలో సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. స్వామివారి జయంతి ఉత్సవానికి జిల్లా కలెక్టర్ శ్రీకేష్ టాట్కర్ పాల్గొని ముందుగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుట్టినరోజు కేక్ను కట్ చేసి బాబావారికి జన్మదిన శుభాకాంక్షలు సాయి భక్తులతో కలిసి కలెక్టర్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పుట్టింది మహారాష్ట్రలో అని, అక్కడ షిరిడి సాయిబాబా అందరికీ తెలుసునని, ఆంధ్రాలో అయితే సత్యసాయిబాబా అని చెప్పారు. సత్యసాయిబాబా వారు నడియాడిన నేల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారి పుట్టినరోజు వేడుకలను తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. షిరిడి సాయిబాబా ఎలాగైతే మా అందరికీ సుపరిచితమే, అదిలాగా ఇక్కడ రాకముందు సత్యసాయిబాబా కూడా మా దగ్గర నుంచి చాలా మంది పుట్టపర్తి వెళ్ళి దర్శనానికి వస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చి నాకు కూడా ఇక్కడ పని చేయడానికి అవకాశం వచ్చింది. సత్యసాయిబాబా ప్రదేశం ఇది, ఆంధ్రప్రదేశ్ అంటే సత్యసాయిబాబా ప్రదేశం, అది నా అదృష్టం అని నేను భావిస్తున్నాను. ఎంతో మంది పేదలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మెడికల్ ట్రీట్మెంట్, ఎంత ఇష్టమైన సర్జరీస్ అయినా ఏది అయినా కూడా పుట్టపర్తిలో ఫ్రీగా అవుతుంది అని ఎంతో మంది పెద్దలు అక్కడ వెళ్తూ ఉంటారు, ఎంతో మంది అక్కడ సేవలు అందిస్తూ ఉంటారు. సో ఆయన అది చూపించిన ఒక పాట ఇక్కడ కూడా ఇంతకుముందు వక్తలు మాట్లాడేటప్పుడు చెప్పారు. ఇక్కడ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు లింగరాజు మాట్లాడుతూ బాబావారి మందిరంలో ఈరోజు చాలా ఘనంగా జయంతి వేడుకలు జరిగాయని, పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. స్వామి చూపిన ప్రేమ మార్గంలో అందరం నడుద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సంస్థల పూర్వ అధ్యక్షుడు గంగుల రమణబాబు, మురళీకృష్ణ, పలువురు సాయి భక్తులు తదితరులు పాల్గొన్నారు. అధికార పార్టీ నాయకులు దళితులపై చేస్తున్న దమనకాండకు నిరసనగా టీడీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో దళిత శంఖారావం పేరిట పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఎస్సీ విభాగం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు, జిల్లా నాయకులు, పార్టీ ప్రముఖులంతా కలిసి డేనెట్ కోడెలలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 7 రోడ్ల కోడెల వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుండి జిల్లా పార్టీ కార్యాలయంకు చేరుకొని పార్టీ ఆవరణంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన దళిత శంఖారావంలో ముఖ్య నేతలు మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ రావు, జిల్లా అధ్యక్షుడు కొండ రవికుమార్, మాజీ ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, కలమట మోహన్ రావు, బొగ్గు రమణమూర్తి తదితరులు మాట్లాడారు. 4.5 ఏళ్ల కాలంలో వైకాపా పాలనలో అభివృద్ధి లేకపోగా దళితులపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైకాపాను ఇంటికి పంపే పనిలో అందరూ ఉండాలని కార్యకర్తలకు సూచించారు. దళితుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్ దళితులపై అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దళితుల కోసం ఎన్నో కార్యక్రమాలని తెలుగుదేశం ప్రభుత్వంలో చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, లోన్లు ఇవ్వడం కానీ, ఆటోలు ఇవ్వడం కానీ, ఇన్నోవా కార్లు ఇవ్వడం కానీ, లేదా జేసీబీలు ఇవ్వడం కానీ, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఎవరైతే దళిత యువకులు ఉన్నారో వాళ్ళంతా ఆర్థికంగా ముందుకు వెళ్ళాలని ఈ కార్యక్రమాలన్నీ చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. దాంతో పాటుగా ఎవరైనా బాగా చదువుకొని ముందుకు వెళ్ళాలి అంటే విదేశీ విద్య కోసం
మీకు అంబేద్కర్ విద్యా విధానం ద్వారా మీకు విదేశాలకు పంపించే కార్యక్రమాన్ని కూడా చేయటం జరిగిందని తెలియజేస్తున్నాను. ఎన్నో కార్యక్రమాలు చేసి మీ అందరూ బాగుండాలి, మీతో పాటు మేము బాగుండాలి అని చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలు మీ అందరి కోసం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ దళిత విభాగం జిల్లా నేతలు మట్ట పురుషోత్తం, గోర సురేష్, ఎస్వి రమణమాదిగ, మాదారపు వెంకటేష్, కొవ్వాడ సుశీల తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శుక్రవారం ఆమదాల వలస మండలం శ్రీనివాసాచార్యులపేట పంచాయతీ పరిధిలో మండాది ఈశ్వర్లపేట గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా చేరుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సేవలు పథకాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు గడిచిన 4.5 ఏళ్లలో ప్రభుత్వం వివిధ పథకాల రూపంలో అందించిన ఆర్థిక ప్రయోజనాలను వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ అర్హులైన వారికి నేరుగా వారు బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని అన్నారు. నిరుపేదల గౌరవాన్ని పెంచేలా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఆశయానికి ప్రతిరూపంగా ఉన్న గడప గడపకు మన ప్రభుత్వం లక్ష్యం ఉద్దేశాన్ని ఆయన ప్రజలకు వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ కర్తవ్యమన్నారు. సాంకేతిక పరమైన సంక్షేమ పథకాలు అందకపోతే గ్రామ సచివాలయం ద్వారా దరఖాస్తులు సమర్పించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గురుగుబెల్లి ప్రభాకర్ రావు, పిఎస్సిఎస్ అధ్యక్షులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, స్థానిక గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో శ్రీ సత్యసాయి భక్తుల గృహాలలో ఈ రోజు నుండి 2025 నవంబర్ నెల 22 వరకు శ్రీ సత్యసాయి లక్ష గృహ దివ్యనామ సంకీర్తన మహాయజ్ఞం జరిపించుటకు నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రిని లక్ష్మణరావు తెలిపారు. ప్రశాంతి నిలయం బుద్ధ పార్క్ నుండి శ్రీ లక్ష్మణరావు మాట్లాడుతూ ఈ రోజు నుండి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 99వ జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయని, ఈ రోజు నుండే ఈ లక్ష గృహనామ సంకీర్తన మహాయజ్ఞం కూడా ప్రారంభమైందని, లోక కళ్యాణం, విశ్వశాంతి, సర్వమానవ శ్రేయస్సు, సౌభాగ్యాలు పుష్కలంగా చేకూరాలని ప్రార్థనతో 2025 నవంబర్లో జరగబోయే శ్రీ సత్యసాయి బాబా వారి 100వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నామ సంకీర్తన మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కామ క్రోధాలను దూరం చేస్తూ విశాల హృదయం ఏర్పడుతుందని, పరదోషణ వ్యర్థ ప్రసంగాలు అరికట్టబడి నామ సంకీర్తన చేయబడిన గృహంలో దివ్య తరంగాలు వ్యాపించి గృహం పావనమవుతుందని, భక్తులు ఆనందంగా ఆరోగ్యంగా జీవించుటకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలియజేశారు. పంచరామాలకు ప్రత్యేక బస్సులను భక్తుల కోసం అందుబాటులో ఉంచామని ఆర్టీసీ బస్ డిపో మేనేజర్ మల్లికార్జున రాజు తెలిపారు. ప్రచార నిమిత్తం ఈ రోజు ఉదయం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలోని వాకర్స్ క్లబ్ ప్రతినిధులు కలిసి పంచరామాలకు ప్రత్యేక బస్సులను భక్తుల కోసం ఏర్పాటు చేసినట్లు వివరించారు. మహాశివునికి ప్రీతికరమైన సోమవారం ఒకే రోజు రాష్ట్రంలో ఉన్న 5 శైవక్షేత్రాలు అనగా అమరావతిలో ఉన్న శ్రీ అమరేశ్వర స్వామి, భీమవరంలో ఉన్న శ్రీ సోమేశ్వర స్వామి, పాలకొల్లులో ఉన్న శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి, ద్రాక్షారామంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి, సామర్లకోటలో ఉన్న శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి వారి ఆలయాలను సందర్శించుకొని దర్శనం కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. కార్తీక మాసంలో ఇదే దేవాలయాల్లో శివలింగాన్ని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని, సర్వ పాపాలు హరించి స్వర్గధామం ప్రాప్తిస్తుందని పండితులు చెబుతున్నట్లు డిపో మేనేజర్ వివరించారు. భక్తులు అంతా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టికెట్ ఖరీదు 2,400 రూపాయలు నిర్ణయించామని, అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యం ఉందన్నారు. అంతకన్నా ముందు ఆర్ట్స్ కళాశాల ఆవరణలో వాకర్స్కు ఈ యాత్ర పట్ల బ్రోచర్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు జి ఇంద్రాప్రసాద్, పిజి గుప్తా, శాసపు జోగినాయుడు, బి దేవిప్రసాద్, ఎం మల్లిబాబు, బుడ్డపల్లి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలైన గ్రామ వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్ల నిర్మాణాలను డిసెంబర్ 31వ తేదీ నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఎంపీడీఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఎంజీఎన్ఆర్జీఎస్ నిధులతో నిర్మిస్తున్న ఈ పనులకు ఏమాత్రం నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే పూర్తి చేసిన పనులకు బిల్లులు త్వరగా అప్లోడ్ చేయాలని సూచించారు. 20% పనులు జరిగితే పూర్తయ్యే భవనాల విషయంలో ఎలాంటి అలసత్వం పనికిరాదన్నారు.
ఏజెన్సీలు ఇంజనీరింగ్ సిబ్బందితో ప్రతి వారం ఎంపీడీఓలు సమీక్షించి నేరుగా తనకు నివేదిక పంపాలని ఆదేశించారు. ఈ నెల 27 నుండి జగనన్న కులగణన సర్వేకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని, ఇప్పటికే అందరికీ శిక్షణ పూర్తయిందని చెప్పారు. గ్రామాల వారీగా సర్వే సమాచారాన్ని 2 రోజుల ముందే ప్రజలకు తెలిపేలా పత్రికా ప్రకటనలు సాధికంగా విడుదల చేయాలని సూచించారు. గారం మండలం రామచంద్రాపురం గ్రామంలో పైలట్ సర్వే విజయవంతంగా పూర్తయిందని అన్నారు. జిల్లా కేంద్రంలో సర్వే కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని, సిబ్బంది తమ అనుమానాలు ఏవైనా ఉన్నా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తినా నేరుగా సంప్రదించాలని కోరారు. నేటి పోటీ ప్రపంచంలో చదువుతో పాటు క్రీడలు అవసరమని ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సోర శ్రీనివాసరావు అన్నారు. ఎచ్చర్ల మండలంలోని కేశవరాయునిపాలెంలో జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 67వ జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని, ఇప్పటికే అన్ని రకాల క్రీడలకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే క్రీడలపై మక్కువ పెంచుకొని ఉన్నత లక్ష్యాలు సాధించే దిశగా కృషి చేయాలన్నారు. కరణం మల్లేశ్వరి, పూజారి శైలజ, కాసిం ఖాన్, కోడిరామూర్తి వంటి ఎందరో క్రీడాకారులకు జిల్లా నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని జిల్లా ఖ్యాతిని చాటారన్నారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మెలిగి చిత్తశుద్ధితో లక్ష్యాలపై గురిపెట్టినప్పుడే భవిష్యత్తులో గొప్ప ఫలితాలు వస్తాయన్నారు. విద్యకు ఎన్ని అవకాశాలు కల్పిస్తున్నారో అదే స్థాయిలో క్రీడలకు గొప్ప అవకాశాలు కల్పిస్తున్నారని, భవిష్యత్తులో మీరంతా గొప్ప క్రీడాకారులుగా గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న హెవీ డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ శిక్షణ 15వ బ్యాచ్ ఈ నెల మొదటి వారంలో ప్రారంభమవుతుందని జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 14 బ్యాచ్లు పూర్తయ్యాయని, జిల్లాలో ఏకైక గవర్నమెంట్ డ్రైవింగ్ స్కూల్ ఏపీఎస్ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ అని తెలిపారు. ఇప్పటి వరకు ఇక్కడ అనేక మంది శిక్షణ తీసుకుని ఆ సర్టిఫికేట్తో బయట వివిధ శాఖలతో పాటు ఆర్టీసీలో కూడా ఆన్ కాల్ డ్రైవర్లుగా పనిచేస్తున్నారని వివరించారు. తదుపరి బ్యాచ్ ఫీజు వివరాల కోసం కార్యాలయంలో పనివేళల్లో సంప్రదించాలని సూచించారు. 3 ఏళ్ల పాటు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ డైరెక్టర్గా చేసిన జగదీశ్వరరావు వీడ్కోల సభ సందర్భంగా సిబ్బందితో కలిసి ఆయన ఘనంగా సన్మానించారు. కొత్తగా విచ్చేసిన డైరెక్టర్ డాక్టర్ కొక్కిరాల వెంకట గోపాల ధనబాలాజీకి ఉద్యోగులు, సహోద్యోగులు, విద్యార్థులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఛాన్సలర్ ఆచార్య కేసీరెడ్డి మాట్లాడుతూ అకాడమిక్ బ్లాక్ ఆడిటోరియం, స్టాఫ్ కోసం క్వార్టర్ నిర్మిస్తున్నామని, భవనాలు నిర్మాణాలు నాణ్యతలో ఎక్కడ రాజీ పడకుండా చూడాలని చెప్పారు. విద్య, మౌలిక వస్త్ర విషయంలో నాణ్యత ఉండాలని సూచించారు. విద్యార్థులు ఇష్టంగా చదివి మంచి ప్రతిభ కనబరిచి మంచి ఇంజనీర్స్గా ఉన్నత స్థానాల్లో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ కొక్కిరాల వెంకట గోపాల ధనబాలాజీ, ఓఎస్డి ఎల్డి సుధాకర్ బాబు, పరిపాలనా అధికారి మునిరామకృష్ణ, డీన్ మోహన్ కృష్ణ చౌదరి, ఫైనాన్స్ ఆఫీసర్ అసిరినాయుడు, డీన్ వెల్ఫేర్ గేదెల రవి, పిఆర్ఓ మామిడి షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని శుక్రవారం విజయనగరం జోన్ లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్ బి మధుసూదన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. శ్రీ స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో విహర్షూర్ ప్రకాష్ వారికి అందజేశారు. యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్సీని కలిసి నివారిద్దామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి మీనాక్షి పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో వరల్డ్ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సిబ్బంది నీలం రంగు దుస్తులు ధరించి యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్సీని కలిసి నివారిద్దామని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి మీనాక్షి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నవంబర్ 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు ప్రపంచ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్పై మెడికల్ కాలేజీలు, విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్స్, పిహెచ్సిలలో సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. వరల్డ్ ఏఎంఆర్ అవేర్నెస్ వీక్ ప్రతి సంవత్సరం నవంబర్ 18 నుండి 24 వరకు జరుపుకుంటామని, WAAW 2023 థీమ్ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్సీని కలిసి నిరోధించడమని అన్నారు. బ్యాక్టీరియా, వైరస్లు, శిలీంధ్రాలు, పరాన్నజీవులు కాలక్రమేణా మారినప్పుడు, ఇకపై మందులకు ప్రతిస్పందించినప్పుడు యాంటీ మైక్రోబయల్ నిరోధకత ఏర్పడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాస్ మీడియా ఆఫీసర్ పైడి వెంకటరమణ, జిల్లా మలేరియా ఆఫీసర్ కె సత్యనారాయణ, డిప్యూటీ డెమో ఆఫీసర్ ఎం వెంకటేశ్వరరావు, హెల్త్ ఎడ్యుకేటర్స్ ఎస్ సూర్యకళ, మోహిని, మలేరియా కన్సల్టెంట్ శ్రీకాంత్, పి ఆనంద్, ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ కేర్ హోమియోపతి వైద్య బృందం నేతృత్వంలో స్థానిక ధనలక్ష్మి బ్యాంక్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ముందుగా ముఖ్య అతిథులుగా హాజరైన వక్తలు జ్యోతి ప్రజ్వలన చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను ఉచితంగా అందజేశారు. ధనలక్ష్మి బ్యాంక్ 97వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించామని బ్రాంచ్ మేనేజర్ ఎం తాతారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజీఆర్ ఫౌండేషన్
బరడం శ్రీనివాస్ చక్రవర్తి, నారాయణ శెట్టి, నరసింహమూర్తి, బగాది రామ్మోహన్ రావు, సీర చిన్నారావు, జానకిరావు, నడింపల్లి తిరుపతిరాజు తదితరులు పాల్గొన్నారు. అంకిత భావంతో నిర్వర్తించే విధులు సేవలే ఉద్యోగి గుర్తింపునిస్తాయని ఏఆర్డీఎస్పీ డి ప్రసాదరావు, ఎస్పీఎక్స్సీఐ కోటేశ్వరరావులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పేర్కొన్నారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీలో భాగంగా బదిలీపై వెళ్తున్న ఏఆర్డీఎస్పీ సిఐలకు శుక్రవారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అధ్యక్షతన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డీఎస్పీ ప్రసాద్ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ వ్యవస్థను సక్రమంగా నడిపి ఎలాంటి ఆరోపణలు లేకుండా సిబ్బందికి క్రమ పద్ధతిలో విధులు కేటాయించడం జరిగేదని ఆమె తెలిపారు. ప్రతి శుక్రవారం ఆర్మ్డ్ రిజర్వ్ మైదానంలో జరిగే పెరేడ్ కార్యక్రమంలో సిబ్బంది అందరినీ క్రమశిక్షణతో కావత్ నిర్వహించేటట్లు నాయకత్వం వహించే వారిని ఎస్పీ పేర్కొన్నారు. విధి నిర్వహణలో సమస్ఫూర్తి, విషయ పరిగణన, అంకితభావం ఉన్నవారికి పనిచేసిన చోట ఎక్కడైనా గుర్తింపు లభిస్తుందని ఆమె కొనియాడారు. అదేవిధంగా ఎస్బీఎక్స్సీఐ కోటేశ్వరరావు కూడా విధి నిర్వహణలో అలర్ట్గా ఉంటూ ఎప్పటికప్పుడు అడిగిన సమాచారాన్ని అందించేవారని ఆమె తెలిపారు. అనంతరం బదిలీపై వెళ్తున్న ఏఆర్డీఎస్పీ సిఐలకు జిల్లా ఎస్పీ చేతుల మీదుగా సాలువతో సన్మానించి జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు టీపీ విఠలేశ్వర్, జె తిప్పేస్వామి, ఎస్పీ డిఎస్పీ కె బాలరాజు, ఏఓ సిహెచ్ గోపీనాథ్, ఎస్బీసీఐ లక్ష్మణరావు, కంట్రోల్ రూమ్ సిఐ శ్రీనివాసరావు, ఆర్ఐలు ఉమామహేష్, సురేష్, కె నరసింహరావు, డీసీఆర్బీఎస్ఐ శ్రీనివాసరావు, ఆర్ఎస్ఐలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడి పంటలు దెబ్బతిన్నందున తక్షణమే కరువు మండలాలను ప్రకటించి జిల్లా రైతాంగానికి ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బలగ శ్రీరామూర్తి డిమాండ్ చేశారు. శుక్రవారం సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారిని కలిసి రాష్ట్ర సమితి పిలుపు మేరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాభావంతో దెబ్బతిన్న ఆహార పంటలకు ఎకరాకు 50,000 రూపాయలు, వాణిజ్య పంటలకు 75,000 రూపాయలు, ఉద్యాన పంటలకు ₹1,00,000 నష్టపరిహారం రైతులకు, కౌలు రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. ఖరీఫ్లో తీసుకున్న అన్ని రకాల పంట రుణాలను మాఫీ చేయాలని, వలసలు అరికట్టేందుకు గ్రామీణ ఉపాధి పథకం ద్వారా 200 రోజుల పనులు కల్పించి ₹600 దినసరి వేతనం చెల్లించాలని కోరారు. మంచినీటి కొరత ఉన్న గ్రామాల్లో రక్షిత మంచినీరు అందించాలని, పశువులకు పశుగ్రాసం, దానా ఉచితంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి అనపాన షణ్ముఖరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఉప్పాడ సూర్యనారాయణ, చుక్కరాము, ముడిదాన భాస్కర్రావు, మత్స్య కార్మిక సంఘం నాయకులు నాగుల తౌడు తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలోని ప్రధాన కులాలైన సొండి, వైశ్య, శిష్టకరణాలు మరికొన్ని కులాలను త్వరలో ఓబీసీ జాబితాలో అధికారికంగా సంబంధిత శాఖ చేర్చనున్నట్లు బీజేపీ నాయకులు ఎంపీ జీవీఎల్ నరసింహన్ తెలిపారు. ఈ మేరకు గురువారం సాయంత్రం హోటల్ గ్రాండ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్రలో ఉన్న 5 కులాల ప్రతినిధులు ఇచ్చిన వినతి మేరకు తన సాయశక్తుల పనిచేశారని చెప్పారు. ఓబీసీ జాబితాలో చేర్చేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామని చివరి దశలో ఉందన్నారు. సొండి, శిష్టకరణం, కళింగ వైశ్య తదితర సామాజిక వర్గాల నుంచి విచ్చేసిన సంఘ నాయకులు మాట్లాడారు. తమ కులాల ప్రతినిధులు రిజర్వేషన్లు లేక నానా ఇబ్బందులు పడ్డారని, తమకు రాజకీయ నాయకులందరూ సహకరించారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా స్వీట్లను కూడా పంపిణీ చేశారు. 10 మందికి పనికొచ్చే విషయం ఎలా చేయాలన్న దానిలో ఇది ఒక రకంగా నాకు చెప్పాలంటే నాకు కూడా ఒక మంచి అనుభవం. మీరు నన్ను నా వెంట పడ్డారు అనడం కరెక్ట్ కాదు, నేనే మీ వెంట పడ్డా. అనేక సందర్భాల్లో నాకు ఈ విషయమే కాదు, నా దృష్టికి ఒక సమస్య వచ్చిన తర్వాత సరైన రీతిలో దాన్ని ఎట్లా ముందు ఈ గత 15 రోజుల్లో నేను 4-5 సార్లు కమిషన్ వారితో మాట్లాడాను, స్వయంగా కమిషనర్ గారితో మాట్లాడాను. ఇక్కడికి రావటానికి వెనుక ఇంకొక ఉద్దేశం ఉన్నది. నా ఆహ్వానం మేరకు ఎన్సిబిసి చైర్మన్ గారు ఇక్కడికి 30వ తేదీ విశాఖపట్నానికి రానున్నారు. సో ఈ లోపలే మన పని అయిపోతుంది. సో కాబట్టి ఒక థ్యాంక్ యూ, ఒక ధన్యవాద ప్రస్తావన కోసం మనందరం అక్కడికి రావాలని, పెద్ద సంఖ్యలో పర్టికులర్గా ఈ 4-5 కులాల వారు, ఎందుకంటే ఆయన చేసిన పనికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో ఆయన స్వయంగా అనుభవం ఆయనకు అవ్వాలి అన్నది నా ఉద్దేశం. కార్యక్రమంలో కళింగ వైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోనార్క శ్రీను, శిష్టకరణాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, సొండికుల ప్రతినిధులు కోటేశ్వర చౌదరి, మర్చెంట్ నేవీ పీటీ ఆఫీసర్ షావుకర్ నాగేశ్వరరావు, డాక్టర్ గిరిబాబు, కద్దాల శ్యామసుందర్, భాజపా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు అందిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించిన కారణంగా కేవలం 1% దరఖాస్తులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని జిల్లా కలెక్టర్ శ్రీ కె శ్లాట్కర్ తెలిపారు. డ్రాఫ్ట్ పబ్లికేషన్ రోజు నుంచి పెండింగ్లో ఉన్న దరఖాస్తుల స్థితి, లింగ నిష్పత్తి, ఓటర్ల నమోదు ప్రత్యేకంగా 30 రోజులకు పైగా పెండింగ్లో ఉన్న, అలాగే ఎస్ఎస్ఆర్
2024 సమయంలో స్వీకరించిన ఫారంలు తదితర అంశాలపై విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. సమావేశంలో భాగంగా అనామలీస్ పెండింగ్, ముసాయిదా జాబితాపై ఓట్ల చేర్పులు, తొలగింపులు, సవరణలు, రాజకీయ పార్టీల పెండింగ్ ఫిర్యాదులు, ఈ రోల్పై రిపోర్ట్లు, ఎపిక్ కార్డుల జనరేషన్, పంపిణీ, పిఎస్ఈలు, డిఎస్ఈలు తదితర అంశాలపై ఆయన వివరించారు. ఇప్పటి వరకు ఫారం 6, 7, 8లకు సంబంధించి 28,413 దరఖాస్తులు రాగా వాటిలో 30 రోజులు దాటిన పెండింగ్ దరఖాస్తులు 993 మాత్రమే ఇంకా పరిష్కరించాల్సి ఉన్నాయని చెప్పారు. గడిచిన 3 వారాలలో 45,567 వివిధ దరఖాస్తులు రాగా 24,769 పరిష్కరించారని కలెక్టర్ తెలిపారు. 18 ఏళ్లు నిండిన 21,662 మంది కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ప్రతి వారం రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి వారికి వారం జరుగుతున్న ప్రగతిపై సమీక్షలు వివరిస్తున్నామని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఆర్ఓ ఎం గణపతిరావు, ఆర్డీఓ సిహెచ్ రంగయ్య తదితరులు పాల్గొన్నారు. గోంగూరతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. గోంగూరను పుంటికూర అని కూడా అంటారు. పుల్లటి ఆ పుంటికూర ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ సి, ఏ, బి, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, రైబోఫ్లావిన్, కెరోటిన్ ఉన్నాయని వారు చెబుతున్నారు. పుంటికూర తింటే కాలేయానికి మంచిదని, లివర్ టాక్సిన్లను, కొవ్వును తగ్గిస్తుంది. గోంగూర ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి మర్నాడు పరగడుపున ఆ నీటిని తీసుకోవడం వలన బీపీ కంట్రోల్లో ఉంటుందని, అలాగే కొవ్వు తగ్గుతుందని పలు పరిశోధనలు తేలినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. క్యాన్సర్ ప్రమాదం నివారించడంలో గోంగూర కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఐరన్ లోపాన్ని సరిదిద్దుతుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కీలక భూమిక పుంటికూర పోషిస్తుందని వారు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల సూక్తుల్లోంచి ఈరోజు: జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఆలోచనల ఇనుప పంజరంలో బంగారు జీవితం కోసం చూడవద్దు. హృదయ విశ్వాసంతో సత్యవంతమైన జీవితాన్ని అన్వేషించు. లోతు లేని ప్రవాహాలు చెవులు పగిలే శబ్దం చేస్తాయి. లోతైన తపస్వీలు మౌనంగా బోధిస్తారు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.